హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక. ఈరోజు నేను స్పైసీగా పచ్చిమిర్చి టమాటో చట్నీ చేశాను. సో ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల, నేను చేసిన ప్రాసెస్లో చేసుకోవడం వల్ల దోశ మీద స్ప్రెడ్ చేసుకుని తినచ్చు. దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీస్లోకి అన్నిట్లోకి టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తాను. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సో అందుకని చెప్పేసి ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాస్ తీసుకున్నానండి. ఈ ప్రాసెస్కి ఒక హాఫ్ కేజీ టమాటాస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఇలా చూపిస్తున్న విధంగా 4 పీసెస్ లాగా అట్లా కట్ చేసేసాను. చిన్న ముక్కలుగా కట్ చేసి ఏం చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇలాగ కట్ చేసేసుకొని నేను యాడ్ చేస్తున్నాను ప్యాన్లో. సో మొత్తం ముక్కలు కట్ చేయడం అయిపోయిందండి. హాఫ్ కేజీ టమాటాస్ని కూడా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఒక చిన్న హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 6-7 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది పైన. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిపప్పు బాగా దూరగా వేయించి ఈ చట్నీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను పచ్చిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. మిగతా అన్ని 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తాను. చూడండి, పచ్చిపప్పు యాడ్ చేశాను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. మినపగుండ్లు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఈ 4 పోపు దినుసులు అన్నీ యాడ్ చేసిన తర్వాత ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిపప్పు బాగా మంచిగా దూరగా వేగుతాయి కదా, సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. జీలకర్ర అండ్ ధనియాల వల్ల కూడా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఇలా యాడ్ చేస్తాను. సో ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. చూడండి, సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, దూరగా ఫ్రై చేసేయాలి. పచ్చిపప్పు అన్నీ ప్రతిదీ కూడా కలబెట్టేస్తూ పోపు అంతా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ టమాటోస్ని యాడ్ చేసేద్దాం. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. సో అందుకని నేను టమాటాస్ అన్నిటినీ యాడ్ చేసాను. హాఫ్ కేజీ టమాటా ముక్కలు అన్నిటిని ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసాను అనమాట. మంచిగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. ఈ టమాటాస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసేద్దాం. చూడండి, టమాటాస్ అన్నిటిని యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. ఒకసారి కలబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి వచ్చి నేను బాగా స్పైసీగా చేస్తాను కాబట్టి సో అందుకని చెప్పేసి పావు కేజీ కన్నా తక్కువ ఉంటాయి, ఒక 200 గ్రామ్స్ దాకా ఉంటాయి. సో హాఫ్ కేజీ టమాటాస్ తీసుకుంటే 200 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని మంచిగా వాష్ చేసేసి నేను ఈ టమాటోస్లో ఈ ప్యాన్లో వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అన్నిటినీ యాడ్ చేసేసాను వాష్ చేసి. అండ్ నెక్స్ట్ కొంచెం పుదీనా ఆకులు అండ్ కొత్తిమీర ఆకులు యాడ్ చేస్తున్నాను. అది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ చట్నీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం పుదీనా ఆకులు తీసుకున్నానండి. ఒక 10-15 ఆకుల దాకా పుదీనా ఆకులు చిన్న చిన్న ఆకులుగా తీసేసుకొని ఆకుల వరకే తీసేసుకొని వాష్ చేసి యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా అంతే కొంచెం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడికి ఫ్లేవర్ అండ్ టేస్ట్ మంచిగా వస్తుంది. సో అందుకని ఈ 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ 2 ఆకులు యాడ్ చేసాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసేద్దాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకొని నెక్స్ట్ మగ్గించుకోవాలి బాగా. ఈ టమాటోస్ని పచ్చిమిర్చి అన్ని బాగా మగ్గించుకోవాలి. సో ఈ ఆకులన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసేద్దాం. మొత్తం టమాటోస్ పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గించుకోవాలి, చాలా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. సో అందుకని చెప్పేసి ఒకసారి కలబెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని కలబెట్టేసుకుందాం. సో ముందుగా నేను కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి మంచిగా మగ్గించుకుందాం. పసుపు యాడ్ చేశాను కదా, ఒకసారి కలబెట్టేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. విడివిడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఒకేసారి ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి.
కొంతమందికి ఈ వెల్లుల్లి అనేవి డైరెక్ట్గా మిక్సీ చేసేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేస్తారు, అప్పుడు కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది. సో ఆ పచ్చి స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు. సో అందుకని చెప్పేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో నేను ఇలా యాడ్ చేస్తాను. చింతపండు చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 7-8 రెబ్బలు ఉంటాయి, అట్లా మొత్తం తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. వెల్లుల్లి రెబ్బలు అట్లా వేసుకోవడం వల్ల కొంచెం ఆ పచ్చి స్మెల్ రాకుండా బాగా మగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా యాడ్ చేస్తాను. అది మొత్తం యాడ్ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకుందాం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు. చూడండి, చాలా సాఫ్ట్గా మగ్గిపోతున్నాయి టమాటోస్ అండ్ పచ్చిమిర్చి విడిగా, టమాటోస్ని విడిగా మగ్గించిన. సో మొత్తం ఒకేసారి ఒకే బౌల్లో వేసి మొత్తం ఒకేసారి మగ్గించేసుకోవచ్చు. టమాటోస్, పచ్చిమిర్చి అండ్ ఈ ఆకులు అండ్ నెక్స్ట్ ఈ వెల్లుల్లి కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేసి మగ్గిచ్చేస్తాను. ఇవి చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం. సాల్ట్ తగినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు కొంచెం చూసి యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి పచ్చడి అయిపోయిన తర్వాత అప్పుడు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టుగా. సో నేను సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసి మొత్తం మగ్గిపోయాయి. సో అందుకని స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేస్తాను, చల్లారిపోవాలి కదా. సో అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి కలబెట్టేస్తే సరిపోతుంది. అది అప్పుడు కొంచెం ఈ చల్లారిపోయే లోపు ఆ సాల్ట్ అనేది కరిగిపోతుంది. సో చూడండి, మొత్తం చల్లారిపోయింది ఈ మగ్గించిన అంతా. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసేస్తాను, ఎందుకంటే మంచి స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది. ఒక 2-3 టైమ్స్ వేసేస్తే మంచిగా ఫైన్గా పేస్ట్ వచ్చేస్తుంది. ఇలా ఫైన్గా పేస్ట్ ఉండడం వల్ల మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకున్న ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ అన్నిటిలోకి టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ తొక్కలుగా కావాలనుకుంటే మనం రోల్లో అట్లా దంచుకుంటాం కదా విడివిడిగా, అప్పుడు పచ్చిమిర్చి ఒకసారి, టమాటోస్ని ఒకసారి దంచేసుకుంటాము. సో అలా దంచేసుకుంటే ఓన్లీ రైస్లోకి బాగుంటుంది, మిగతా వాటికి అట్లా తొక్కలుగా ఉంటే అంతగా బాగోదు కదా. సో అందుకని చెప్పేసి ఫైన్గా ఇలా పేస్ట్ చేసేసుకుంటే అన్నిటిలోకి టేస్ట్ బాగుంటుంది. అన్నీ యాడ్ చేసేసాను, మొత్తం యాడ్ చేసేసాను మిక్సీ జార్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, అది బాగా నానిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా దీంట్లోకి నేను యాడ్ చేసేస్తున్నాను. సో మొత్తం యాడ్ చేసేసుకున్నాం బాగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నామంటే ఫైన్ పేస్ట్ వచ్చేస్తుంది. మొత్తం చింతపండు అంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం, బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ చట్నీ దోశ మీద స్ప్రెడ్ చేసుకుని తింటే, దోశ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఈ చట్నీ వేసి స్ప్రెడ్ చేసేసి దోశ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో బాగా ఫైన్గా పేస్ట్ అయిపోయింది ఈ చట్నీ. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఈ చట్నీ అంతా. ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చట్నీ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇలా ట్రై చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీలోకి, దోశలోకి, ప్రతిదీ అన్నిట్లో బాగుంటుంది. యాడ్ చేసుకోకపోయినా కానీ ఇలా ఉన్నా కూడా దోశ మీద స్ప్రెడ్ చేసుకున్న, విడిగా చట్నీ అద్దుకున్నా కానీ, విడిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. దోశలోకి విడిగా పక్కన సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని ఈ ప్రాసెస్లో నేను చేస్తాను. అన్నిటికీ యూజ్ అవుతుంది ఇలా ఉంటే ప్రాసెస్. సో అందుకని ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ మీకు మళ్ళీ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుంది, టెక్స్చర్ బాగుంది, టేస్ట్ అదిరిపోయింది, మంచి స్పైసీగా ఉంది. స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ప్రాసెస్ ఎలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.